మా సింగిల్ విండో చైర్మన్ గారు సతీష్ గారు, మురళీధర్ రెడ్డి గారు, ఎక్స్ జెడ్పీటీసీ గారు, చాలామంది వేదిక ముందున్న వాళ్ళకి, అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి జాయిన్ అయిన అంజుబాబు గారు, పల్లవి గారు, వాళ్ళ ఆధ్వర్యంలో వస్తున్న సోదరులకు కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. రహమత్ నగర్ నుండి వచ్చిన మా మైనార్టీ సోదరులకు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. అందరి ధ్యేయం ఒకటే, ఈరోజు 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత అయ్యో ఇలాంటి పార్టీలో పనిచేస్తే ప్రజల ముందు కూడా వెళ్ళలేము, తిరగబడి కొట్టే పరిస్థితి వచ్చిందని ఆలోచించి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అందరినీ కడుపున పెట్టుకొని కాపాడుకున్నాడు. అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ, వర్గాలను చూసుకుంటూ, సంక్షేమాన్ని అమలు చేస్తూ, కన్న తండ్రిలాగా తండ్రి ఎట్లా బాధ్యత వహిస్తాడో తెలంగాణ రాష్ట్రం అంతా ఒక కుటుంబంలాగా భావించి ఆ విధంగా చూసుకున్న కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నామే. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అనే ఆలోచనతో అందరూ కూడా ముక్త కంఠంతో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది, బీఆర్ఎస్ పార్టీ ఎంబడి పోదాము, కేటీఆర్ గారిని కలుద్దాము, లేకపోతే బీఆర్ఎస్ భవన్ వెళ్దామని అందరు కూడా వస్తున్న సందర్భంగా ఈరోజు శంషాబాద్ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. మోహన్ రావు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, రేపు లోకల్ బాడీస్లో 1 సైడ్ వేస్తాం మేడం అని. 1 సైడ్ ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఎందుకంటే మీకు మెట్రో ట్రైన్ మన దగ్గరికి రావాలంటే అక్కడ బీఆర్ఎస్ జెండానే ఎగరాలి, అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సమాజం చాలా ఇబ్బందులు పడుతుంది. ఒక రైతన్నకు ఒక యూరియా బస్తా కావాలంటే ఏడుస్తూ ఉన్నారు. ఒక యంగ్స్టర్ కాలేజీలలో ఫీజు కట్టాలంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక ఏడుస్తూ ఉన్నారు. ఒక ఆడబిడ్డకు సంబంధించిన కష్టాలు మనం చూస్తూ ఉన్నాం. కిందికి వెళ్తే కేసీఆర్ గారు ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్ళు కూడా చక్కగా ఇయ్యలేని పరిస్థితులలో ఉన్నారు. రైతు పండిన పంటలు అమ్ముకోవడానికి పరిస్థితి లేదు. ఇప్పటికీ కేసీఆర్ గారు ఉంటే రైతుకు సంబంధించి, పత్తి రైతులకు సంబంధించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అవి దిక్కులేదు. ఏదైనా కూడా ప్రతి ఒక్క దగ్గర కేసీఆర్ గారిని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్కడక్కడ తిరుగుతూ ఉంటే రోడెంబడి ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో కేసీఆర్ దేవుడిని బోడగొట్టుకున్నామని మాట్లాడుతున్న సందర్భం వింటా ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి వచ్చిన వాళ్ళకి ఒకటే నా విజ్ఞప్తి, ఈరోజు ఈ రాష్ట్రానికి పట్టిన శని పోవాలంటే, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదలాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అందరం కూడా, ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ, ఎందుకంటే చెప్పాలంటే చాతంతా ఉంటుంది. కానీ గౌరవ మన అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మాట్లాడింది విందాం. మరొకసారి మీ అందరికి స్వాగతం చెప్తూ, కొత్త పాత లేకుండా అందరు కలిసిమెలిసిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని సీనియర్లు ఉన్నారు చాలామంది శంషాబాద్లో. మీకు అందరికీ తెలుసు వ్యవస్థ ఎట్లా నడిపించుకుంటాం. ఏదున్నా కూర్చొని మాట్లాడుకొని పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకుపోతూ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన శక్తి మీకు ఉంది. కాబట్టి మరొక్కసారి మీకు అందరికీ కూడా స్థానిక సంస్థల మీద దృష్టి పెట్టండి. మీరందరూ కూడా వచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అందరూ కూడా పనిచేసి ఇక్కడున్న అభ్యర్థి విజయం కోసం పనిచేద్దామని తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మనం అందరం వేచి చూస్తున్న పెద్దలు రామన్న గారు మనందరిని ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటాం. జై తెలంగాణ. పెద్దలు, గౌరవనీయులు, మీ అందరికీ ఎంతో ఆదరణీయురాలు, మీ అందరికీ తల్లి లాంటి అమ్మ, మా అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు ఉప్పల్ శాసనసభ్యులు సోదరులు బండారి లక్ష్మారెడ్డి గారు, మా తమ్ముడు కాబోయే రాజేంద్రనగర్ శాసనసభ్యుడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారు, ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు జీవన్ రెడ్డి గారు, తమ్ముడు రహమత్ నగర్ మాజీ కార్పొరేటర్ షఫీ గారు, అట్లాగే రావుల శ్రీధర్ రెడ్డి గారు. ఈరోజు మళ్ళీ మా తమ్ముడు, మరొక తమ్ముడు, డైనమిక్ నాయకుడు, ఇవాళ చేవెళ్ళ నియోజకవర్గంలో పార్టీని గట్టిగా కీలక పాత్ర పోషిస్తూ అక్కడ బ్రహ్మాండంగా నడుపుతున్న తమ్ముడు పట్నం అవినాష్ రెడ్డి గారు, అట్లాగే ఈరోజు పార్టీలో చేరుతున్న పెద్దలు, మాజీ డీసీఎంఎస్ అధ్యక్షులు, మార్క్ఫెడ్ మాజీ డైరెక్టరు, శంషాబాద్లో పరిచయం అవసరం లేని పెద్ద మనిషి ఎల్లన్న గారు, వారితో పాటు ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి విచ్చేసిన మా సోదరి శ్రీమతి పల్లవి గారు, వారి హస్బెండ్ గౌరవనీయులు సోదరుడు అంజుబాబు గారు, ఇద్దరికి కొద్దిగా గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. అట్లాగే రహమత్ నగర్ డివిజన్ నుంచి విచ్చేసిన మైనారిటీ